చాలా పవిత్రమైన సుదర్శన హోమం జరిపే శ్రీ హనుమాన్ మల్లికార్జున స్వామివారి దేవాలయం అండి ఇది. ముఖ్యంగా ఈ దేవాలయంలో అష్టోత్తర కలశాభిషేకం జరుపుతారండి. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ జరిగే సుదర్శన హోమం మరియు అష్టోత్తర కలశాభిషేకంలో పాల్గొన్నామంటే మన జీవితంలో ఎంత పెద్ద సమస్యలున్నా సరే, ఎంత పెద్ద ఆరోగ్య సమస్యలున్నా, ముఖ్యంగా మన జీవిత కాలంలో తీరని కోరికలు ఏ ఉన్నా సరే నెరవేరాల్సిందే అండి. అంతటి పవర్ఫుల్ దేవాలయం ఇది. ఇక్కడ జరిగే పూజలే మనకు అర్థమవుతాయండి. ఎంత పవిత్రమైన పూజలు, ఎంత పవిత్రమైన హోమాలు, ఎంత పవిత్రమైన అభిషేకాలు జరుపుతారో ఈ ఆలయంలో. ఎంత పవిత్రమైన దేవాలయం అని చెప్పడానికి ఉదాహరణ ఇదే అండి. వచ్చే భక్తులతోటే ఇక్కడ జరిగే పూజలలో పాల్గొనిపిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఒక్క భక్తుడితోటి ఇక్కడ జరిగే సుదర్శన హోమంలో పాల్గొనడం గాని, మరియు అలాగనే ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ హోమం ఏదైనా ఉందంటే సుదర్శన హోమం అండి. ఈ సుదర్శన హోమంలో గనక మనం పాల్గొంటే మనలో ఉన్న కామ, క్రోధ, భూత, ప్రేత, పిశాక్ష సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. మీరు చూస్తున్నారు కదండి, వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి ఇక్కడ అష్టోత్తర కలశాభిషేకం పూజలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలశం ఇచ్చి దానిలో ఉన్న వాటర్ ని అయ్యప్ప స్వామి వారి పైన అభిషేకం చేస్తారండి. మన చేతులతోటి అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయడం అంటే మామూలు విశేషం కాదు. ఈ దేవాలయంలో ఉన్న అయ్యప్ప స్వామి వారి విగ్రహం చాలా పవర్ఫుల్ అండి. దీనిపైన చేసే పంచామృత అభిషేకం మనకిస్తారు. ఈ పంచామృత అభిషేకాన్ని మనము చూసిన, ముఖ్యంగా స్వీకరించి మనలో ఉన్న ఎంత పెద్ద ఆరోగ్య సమస్యలైనా వెళ్లాల్సిందే. అలాగనే విభూదిని కూడా వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి అరిటాకులోని పంచి ఇంటికి పంపిస్తారండి. ఇంతటి విశేషమైన ఆలయానికి ప్రతి ఒక్కరు మన జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే. ప్రతిరోజు ఈ దేవాలయంలో అన్నప్రసాదన కార్యక్రమం మరియు రాత్రి అల్పాహార కార్యక్రమం విశేషంగా జరుగుతాయండి. ప్రతిరోజు మధ్యాహ్నం 200 మంది నుంచి 300 మంది పైగా స్వామిలు ఇక్కడ భీక్షని స్వీకరిస్తారండి. మరీ ముఖ్యంగా రాత్రి వేళనైతే 300 నుంచి 500 మంది పైగా భక్తులైతే విచ్చేస్తారు. అలాగనే ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క సివిల్ స్వామికి గాని మరియు ప్రతి ఒక్క స్వామి వారికి గాని ఎక్కడెక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి భీక్ష అనేది ప్రొవైడ్ చేస్తారండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవాలయం. మీరు చూస్తున్న ఇంతటి పవర్ఫుల్ దేవాలయం ఉన్నట్టు నాకు తెలియచేసింది. మీరు చూస్తున్నారు కదా, సంతోష్ స్వామి అండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారికి ఎవరికి అడిగినా ఒకే మాట చెప్తారండి, చాలా పవర్ఫుల్ దేవాలయం. ఇక్కడ ఏ సంకల్పం తీసుకున్నా నెరవేరాల్సిందే, నెరవేరాయి అని చెప్పేసి. నేను 2017లో కన్యాస్వామి ఉన్నప్పుడు 18లో నా మ్యారేజ్ అయింది. దాని నెక్స్ట్ ఇయర్ నాకు అబ్బాయి పుట్టిండు. అట్లా అయ్యప్పది అనేది మనకి కన్నా కటాక్షం అనేది ఉంటుంది. మీరు చూశారు కదా అయ్యప్ప స్వామి వారి కటాక్షం ఎంత గొప్పదో. మ్యారేజ్ కావాలని కోరుకుంటే మ్యారేజ్ జరిగింది, సంతానం కావాలని కోరుకుంటే సంతానం జరిగింది. ప్రతి ఒక్కరి మాటల్లో, ప్రతి ఒక్క స్వామి వారి మాటలో విందామండి. వీడియో చివరిలో ఉంది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ ఆలయం అండి శ్రీ హనుమాన్ మల్లికార్జున స్వామి వారి దేవాలయం. సో ఆలయం లోపలికి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు చేసే ఒక్క కామెంట్, ఒక్క లైక్ వల్ల ఈ ఆలయం ఉన్నట్టు కొన్ని వేల మందికి కాదండి, కొన్ని లక్షల మందికి తెలుస్తుంది. ఆ పుణ్యం మీకు కలుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఈ ఆలయానికి వెళ్ళి వాళ్ళ కోరికలు మీ ద్వారా నెరవేరుతాయి. దయచేసి వీడియోకి లైక్, కామెంట్ చేయండి. అండ్ ఆలయం లోపలికి చేరుకున్న తర్వాత రైట్ సైడ్ మనకి పాదాలు శుభ్రం చేసుకునే స్థలాన్ని కేటాయించారు. కొద్దిగా ముందుకెళ్తే మనకి నవగ్రహాలు అయితే ఉంటాయండి. ఎవరికైతే రాహుకేతు గాని నవగ్రహాల దోషాలు ఉన్నాయో ఇక్కడ పూజలు జరిపించుకోవచ్చు. పూజారి గారి సలహా తీసుకొని. దాదాపు సమయం 2 అవుతుందండి. ఆలయాన్ని అయితే క్లోజ్ చేశారు. కాకపోతే మీకు ప్రతి ఒక్కరికి మన హిందూ దేవాలయాలు, ముఖ్యంగా మన ఓల్డ్ సిటీలో ఉన్న ఆలయం చూపించాలనే సంకల్పంతో మీకు చూపిస్తున్నాను. అలాగనే ఈ దేవాలయం మొత్తం ఒక రావి చెట్టు కవర్ చేస్తుందండి. చాలా అంటే చాలా పెద్ద రావి చెట్టు అది. కిందనే మనకి హనుమంతుల వారి దేవాలయం కనిపిస్తుందండి. ప్రతిరోజు చాలా విశేషమైన పూజలు జరుపుతారు హనుమంతుల వారికి ఈ ఆలయంలో. ముఖ్యంగా చాలా మంది భక్తులు మంగళవారం మరియు శనివారం మరియు శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతికి కొన్ని వేల మంది భక్తులైతే విచ్చేస్తారు. దీని ఆపోజిటే మనకి నాగదేవత ఆలయం ఉంటుందండి. జంట నాగులు, నాగదేవత, ముఖ్యంగా నాగుల పంచమికి చాలా మంది భక్తులైతే విశేషంగా ఈ ఆలయానికి వస్తారు.
హనుమంతుల వారి దేవాలయం వెనుకల్నే మనకి హనుమాన్ చాలీస్ ఉంటుందండి. తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా చదవండి, పఠించండి హనుమాన్ చాలీస్. చాలా అంటే చాలా పవర్ఫుల్, మంచిది. తర్వాత మనకి ఇక్కడ సరస్వతి కటాక్షం దొరుకుతుందండి. సరస్వతి మాత ఆలయం కూడా ఉంది ఇక్కడ. మీరు సరస్వతి మాత వాహనాన్ని చూశారు కదా, ఇక్కడ సరస్వతి మాతకి 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరికి సరస్వతి కటాక్షం ఉండాలని చెప్పేసి కోరుకోవాలని కోరుతున్నాను. అలాగనే దీని పక్కన మనకి మహాదేవుడి గర్భాలయం ఉంటుందండి. మొట్టమొదటిగా ఆకాశానికంటే ఎత్తున ఉన్న ధ్వజస్తంభం అయితే దర్శిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, ఒక సైడ్ త్రిశూలం, ఒక సైడ్ డమరుకం, మరొక వైపు నంది దర్శనం ఇస్తారండి. తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి సిద్ధి వినాయక స్వామి వారు, నటరాజ స్వామి వారు దర్శనం ఇస్తారు. అలాగని మీరు ఆలయం లోపల చూస్తే చాలా విశేషంగా మహాదేవుడి దర్శనం కలుగుతుందండి. ఇది మనకి శివ పంచాయతనం లా ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రికి, మార్చ శివరాత్రికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు. అలాగనే కార్తీక మాసానికి చాలా అంటే చాలా విశేషమైన పూజలు జరుగుతాయి ఇక్కడ మహాదేవుడి ఆలయంలో. ఇక్కడ గోడలపైన చూడంగానే నాకు చాలా అట్రాక్ట్గా అనిపించిందండి. మన పురాణాల గురించి, మన ఇతిహాసాల గురించి అక్కడ ఉండడం చాలా విశేషం. ఇలాంటి ఆలయానికి ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందండి. ఈ దేవాలయానికి సంబంధించిన వాళ్ళ ఫోన్ నంబర్స్ అండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళకి సంప్రదించండి, వాళ్ళు తప్పకుండా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగనే మనకి చివరన సాయిబాబా వారి దేవాలయం ఉంటుందండి. సాయిబాబా వారి దేవాలయం లోపలికి వెళ్దాం, నాతో పాటు మీరు కూడా రండి. చాలా మంది భక్తులు ప్రతి థర్స్డే రోజు కొన్ని వందల మంది అయితే విచ్చేస్తారండి ఇక్కడ ఉన్న సాయిబాబా వారి దేవాలయంకి. చాలా మంది సాయిబాబా భక్తులు అయితే విచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గురు పౌర్ణమి అప్పుడు చాలా విశేషమైన పూజలు జరుపుతారు ఈ దేవాలయంలో. మీరు చూస్తున్నారు కదండి, ఈ దేవాలయం వెనుకలైతే వంటశాల ఉంటుందండి. ఏ అన్నదాన ప్రసాదం కార్యక్రమం చేసినా సరే ఇక్కడ వెనుకలనే చేస్తారండి. తర్వాత ఆలయంకి చాలా విశాలమైన స్థలం ఉందండి. మీరు ఎప్పుడైనా ప్రశాంతత కోసం వచ్చి ఇక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు స్వామివార్లను దర్శించుకున్న తర్వాత. ప్రజెంట్ అయితే ఈ దేవాలయానికి ఉదయం 7 గంటలకి చేరుకున్నానండి. కొంతమంది భక్తులు వచ్చేసి స్వామివారికి ప్రదక్షిణాలు చేయడం కానీ, అలాగనే ఉదయం అయితే ఈ ఆలయంలో సుదర్శన హోమం జరుపుతున్నారండి. సుదర్శన హోమం పవర్ అంటే నార్మల్ కాదండి. సుదర్శన హోమంలో మనము చూసిన, పాల్గొన్న మనకి ఏవైనా సరే అండి చాలా బ్యాడ్ థాట్స్ అయితే వస్తాయి. లైక్ కామ, క్రోధ, భూత, ప్రేత, పిశాక్ష లాంటివి ఏదో పట్టి పీడిస్తున్నట్టు ఈ సుదర్శన హోమంలో గనక మనం పాల్గొన్నామనుకో ఏం జరుగుతుందంటే మనలో ఎటువంటి నెగటివ్స్ ఉన్నా, లైక్ కొంచెం మనం సిక్ అయిపోతున్నా, మనకేదో ఈ పట్టి పీడిస్తున్నట్టు, ఎక్కడో లోపోతున్నట్టు, ఏవో దరిద్రమైన కళలు రావడం కానీ ఇలాంటివి జరుగుతున్నా సరే అవన్నీ వెళ్ళిపోతాయండి. నరదృష్టి లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతటి పవర్ ఉందండి సుదర్శన హోమానికి. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, సరిగా చదవకపోవడం కానీ, జ్ఞాపక శక్తి ఉండకపోవడం కానీ, డిఫరెంట్ థాట్స్ రావడం కానీ ఇలాంటి ఉన్న వాళ్ళు సుదర్శన హోమానికి తీసుకెళ్ళండి. ముఖ్యంగా స్త్రీలైనా సరే, పురుషులైనా సరే తప్పకుండా. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి నెలకి ఒక్కసారైనా సుదర్శన హోమం చూడాలి. కనీసం జీవిత కాలంలో ఒక్కసారైనా, ప్రతి సంవత్సరంలో ఒక్కసారైనా సుదర్శన హోమంలో పాల్గొనాలి, లేదా ఆ కార్యక్రమాన్ని చూడాలి. అలా చూడడం తోటి మనలో ఉన్న ప్రతి ఒక్క నెగిటివ్ అండి, జీవితంలో మనకి మంచి రోజులు వస్తాయి అంటారు కదా, అలాంటివి తప్పకుండా వస్తాయి సుదర్శన హోమంలో పాల్గొంటే. ఇంతటి పవర్ఫుల్ శ్రీ హనుమాన్ మల్లికార్జున స్వామి వారి దేవాలయానికి ఎలా చేరుకోవాలి? ఈ అడ్రస్ ఎక్కడుందంటే ఓల్డ్ మలక్పేట్, హైదరాబాద్, తెలంగాణ 5,36,000 ఏరియా పిన్ కోడ్ అండి. వాటర్ ట్యాంక్ రోడ్. ఈ దేవాలయానికి సంబంధించిన అడ్రస్ మరియు ఎలా చేరుకోవాలో గూగుల్ మ్యాప్ తోటి సహా ఫుల్ డీటెయిల్స్ క్లియర్ గా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. తప్పకుండా చూసి ఈ ఆలయానికి విచ్చేయండి. ఎవరైతే హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉంటారో తప్పకుండా మీ జీవిత కాలంలో ఒక్కసారైనా విచ్చేయాలండి ఈ దేవాలయానికి. మీరు చూస్తున్నారు కదండి, అష్టోత్తర కలశాభిషేకానికి ఎంత విశేషమైన పూజలు చేస్తున్నారు. ఒకవైపేమో అష్టోత్తర కలశాభిషేకం పూజలు, మరోవైపేమో సుదర్శన హోమం. ఈ 2 కార్యక్రమాలు చాలా విశేషంగా జరుపుతున్నారండి ఈ ఆలయంలో. కోటి నుంచి ఈ దేవాలయానికి వెళ్ళడానికి బస్ మార్గం ఏమి ఉందంటే మనకి 277 బస్ ఎక్కినా, లేదా మనము ఎల్బీ నగర్ మరియు వనస్థలిపురం మరియు హైత్నగర్ కి వెళ్లే ఏ బస్ ఎక్కినా సరే నల్గొండ ఎక్స్ రోడ్ కింద దిగి అటు నుంచి మనము ఒక 20 రూపీస్ ఇస్తే ఆటోలో ఈ ఆలయానికి తీసుకెళ్తారు. లేదా కోటి నుంచి డైరెక్ట్ మనం ర్యాపిడో, ఓబర్,
ఓలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. దాదాపు మనకి 25 రూపాయల నుంచి 30 రూపాయలు మాత్రమే ఛార్జ్ పడుతుంది మనం ఏ సర్వీస్ వాడుకున్నాం. అప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కదండి, చాలా విశేషంగా చాలా పవర్ఫుల్ గా అష్టోత్తర కలశాభిషేకం పూజలైతే చేస్తున్నారు పూజారి గారు. ఇక్కడ ఉదయం 8 గంటలకైతే స్టార్ట్ చేశారండి. దాదాపు ఇక్కడ 108 కలశాలైతే ఉన్నాయండి. 108 కలశాల్లో ప్రతి ఒక్క కలశంలో వాటర్ నింపడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి వారి చేత ప్రతి ఒక్క కలశాన్ని నింపించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క కలశంలో వాటర్ పోయడం కానీ, పుష్పాలు వేయడం కానీ, ఆ తర్వాత ఇక్కడికి ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడితోటి ఈ పూజలో పాల్గొనించడం, ఆ భక్తుల చేతులతోటి మీరు చూస్తున్నారు కదండి, ఏ ఆలయంలో ఇలా జరగదు. ఈ దేవాలయంలో ఈ ఆలయానికి ఎంత మంది భక్తులు వస్తే అంతమంది భక్తుల చేతులతోటి ప్రతి ఒక్క కలశంలో వాటర్ నింపిస్తున్నారండి. అలాగనే మీరు చూస్తున్నారు కదా, ఒక ప్లేట్ లో బియ్యం పైన కొబ్బరికాయ కొట్టిన దాంట్లో నూనె పోసి దీపం వెలిగించడం జరుగుతుంది. అలాగనే హారతి ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క కలశంలో అంటే 108 కలశాల్లో కంప్లీట్ గా వాటర్ నింపడం కానీ, తర్వాత స్వామివారు పూజ చేయడం కానీ, ఆ తర్వాత ప్రతి ఒక్క దాంట్లో మనకి పుష్పాలు వేయడం కానీ, ఆ తర్వాత కలశాలు 2గా నింపకూడదండి, సగం వరకే నింపి అంటే ఒక 80% నింపి దానిపైన కొబ్బరికాయ పెట్టాల్సి ఉంటుందండి. కొబ్బరికాయ పెట్టిన తర్వాత దానిపైన ఎర్రటి వస్త్రం అయితే పెట్టడం జరుగుతుంది. మొట్టమొదటిగా కలశా లోపట మనకి కనిపిస్తుంది కదా అండి, మామిడి ఆకుని చుట్టుగా పెట్టేసి దానిపైన అప్పుడు మనము కొబ్బరికాయ పెట్టాల్సి ఉంటుంది. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ కార్యక్రమం చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. ఈ 108 కలశాలతోటి ఏం చేశారంటే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారండి. ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ కలశంలో ఉన్న వాటర్ తోటి అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేస్తారు. అభిషేకాన్ని చేసిన తర్వాత ఆ నీళ్ళని వచ్చే భక్తులపైన చల్లుతారు. అలాగనే ఎవరికైతే కావాలో ఈ ఆలయంలో ముందుగా టోకన్ తీసుకొని తర్వాత ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఈ కలశంలో ఉన్న కొబ్బరికాయ కానీ, ఆ ఎర్రటి వస్త్రం కానీ, ఆ పువ్వులను కానీ తీసుకెళ్లి ఇంట్లో తర్వాత దీనిలో ఉన్న స్వామివారికి చేసిన అభిషేకం నీళ్ళని కూడా ఇస్తారండి. ఇంట్లో చల్లుకుంటే ఎటువంటి నరదృష్టి ఉన్నా, ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా, ఎటువంటి భూత ప్రేత పిశాక్ష సమస్యలున్నా ఆ నీళ్లు చల్లడం తోటి ఒంట్లో ఉన్న నెగిటివ్ గాని, దరిద్రం గాని మొత్తం వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇంతటి పవర్ఫుల్ పూజ చేస్తే అది కూడా అయ్యప్ప స్వామి వారి ఆలయంలో, అది కూడా సిద్ధి వినాయక స్వామి వారు, సుబ్రహ్మణ్య స్వామి వారు, హనుమంతుల వారు, అయ్యప్ప స్వామి వారు, సాయిబాబా వారు మరియు నాగదేవత జంట నాగులు ఉన్న ఈ దేవాలయంలో ఇంత పవర్ఫుల్ సుదర్శన హోమం గాని మరియు అష్టోత్తర కలశాభిషేకం పూజలు చేసిన లీలలో అది కూడా అయ్యప్ప స్వామి వారి మీద పోసిన అభిషేకం లీలు ఇంట్లో చల్లడం కానీ, వచ్చిన భక్తులపైన చల్లడం కానీ, ఇక్కడ ఉన్న ఈ కొబ్బరికాయని మనము ఇంటి గుమ్మానికి కట్టడం కానీ జరిగితే ఎంత విశేషమైన ఫలితం దక్కుతుందండి. అలాగనే చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క భక్తుడైతే ఈ ఆలయంలో జరిగే ప్రతి ఒక్క పూజలో పాల్గొనిపిస్తున్నారు. ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు 2 చేతులు జోడించి నమస్కరించుకోండి. మీ మనసులో ఏదైనా కోరిక గాని సంకల్పం ఉంటే చెప్పుకోండి. ఎందుకు సుదర్శన హోమం అంత పవర్ఫుల్ అంటే, అసలుకి ఈ సుదర్శన హోమం చూడడం వల్ల జరిగే లాభం ఏంటి అంటే, విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన హోమం పవర్ ఏంటి అంటే 1000 సూర్యులతోటి కలిపితే ఒక్క సుదర్శన చక్రం అండి. అలాంటి సుదర్శన హోమం చూడాలంటే మనకి రాశి ఉండాలి. మీరు చూస్తున్న ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు అండి. స్పెషల్ పూజస్ వచ్చేసి మనకి నవంబర్ 21 నుంచి జనవరి 1 వరకు జరుగుతుందండి. రోజు ఉదయం 5 గంటలకి గుడి తెరుస్తారండి. 5:30 గణపతి హోమం మరియు ఆ తర్వాత అభిషేకం 7:30 అలంకరణ మరియు హారతి ఇస్తారండి. మధ్యాహ్నం 41 రోజులు దీక్ష ఉంటుందండి.
ఆ తర్వాత దేవాలయాన్ని అయితే క్లోజ్ చేస్తారు మరియు సాయంత్రం 6 గంటలకి దేవాలయం తెరుస్తారండి. అయ్యప్ప స్వామి వారికి విశేషమైన పూజలు, అలంకరణలు, హారతులు ఇవ్వడం జరుగుతుంది మరియు అలాగనే పడి పూజ జరుపుతారండి. రాత్రి 9 గంటల తర్వాత ఈ కార్యక్రమాల అన్ని మండల పూజల కార్యక్రమంలో జరుపుతారండి. ఈ దేవాలయంలో 26వ తారీఖున మహాపడి పూజ మరియు రథయాత్ర జరుపుతారండి. అలాగనే 1వ తారీఖున వచ్చేసి జనవరి 1వ తారీఖున దీపోత్సవం కార్యక్రమం ఉంటుందండి. మీరు చూశారుగా అండి, స్పెషల్గా శబరిలో అయ్యప్ప స్వామి వారికి తాంత్రిక ముద్రలతో చేసే పూజలు ఎలా చేస్తారో అంతే విశేషంగా అలాగనే ఇక్కడ జరుపుతారు. మీరు గమనించినట్టయితే మనకి కలశాల పూజ మరియు హోమం జరిపిన తర్వాత ఆ 108 కలశాలు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి మరియు అయ్యప్ప స్వామి వాళ్ళకి ఇచ్చి ప్రదక్షిణలు చేపించి తర్వాత ఒక్కొక్క వారితోటి ఇక్కడ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుపుతున్నారు. చూసి తిలకించండి. ఈ దేవాలయం వాళ్ళ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9394455151. ఇంకొక కాంటాక్ట్ నంబర్ 9348773838. ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఈ దేవాలయానికి సంబంధించిన ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్కి సంప్రదించండి. నేను మరొకసారి మీకు చెప్తున్నానండి, ప్రతి సంవత్సరం 21 నవంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు విశేషంగా అయ్యప్ప స్వామి వారి పూజలు స్వీకరిస్తారండి. మండల పూజలు ఉంటాయి. అండ్ మళ్ళొకసారి నేను టైమింగ్స్ చెప్తానండి. ఈ దేవాలయం ఉదయం 5 గంటలకి ఓపెన్ అవుతుంది. అభిషేకం మొట్టమొదటి అభిషేకం వచ్చేసి 5 గంటల 15 నిమిషాలకి, గణపతి హోమం వచ్చేసి 5 గంటల 30 నిమిషాలకి, అష్టాభిషేకం వచ్చేసి 7 గంటల 30 నిమిషాలకి, సహస్రనామచారాలు వచ్చేసి 9 గంటల 30 నిమిషాలకి, టెంపుల్ అనేది 11 గంటలకి క్లోజ్ చేస్తారు ఉదయం. మరియు సాయంత్రం వేళ దేవాలయం వచ్చేసి 5 గంటల 30 నిమిషాలకి ఓపెన్ చేస్తారు. దీపారాధన వచ్చేసి 6 గంటల 15 నిమిషాలకి ఉంటుందండి. పడి పూజ 6 గంటల 30 నిమిషాలకి స్టార్ట్ చేస్తారండి. పడి అనేది 9 గంటలకి వెలిగిస్తారండి. ఆ తర్వాత వచ్చేసి 9 గంటల 15 నిమిషాలకి టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారండి. అల్పాహారం స్టార్ట్ వచ్చేసి 9 గంటల 30 నిమిషాలకండి. ఇది అయ్యప్ప స్వామి వారి దేవాలయం వివరాలు. దాదాపు సమయం అయితే 11 అవుతుందండి. 3 గంటలతో పాటు సుదర్శన హోమం జరిపారు మరియు సహస్ర కలశాభిషేకం చేస్తున్నారు. సో ఈ కలశాల పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి మొట్టమొదటిగా ఇస్తారని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయం లోపలికి వెళ్ళి పూజారి గారికి ఇస్తే పూజారి గారు కలశంలో ఉన్న నీళ్ళతోటి అభిషేకం చేశారు. ఆ తర్వాత సివిల్ స్వాములు అంటే ఇక్కడ వచ్చిన భక్తులు వాళ్ళతోటి ఇక్కడ పూజలో పాల్గొనిపించి అలాగనే ఆ కలశాన్ని వాళ్ళ చేతికి అందించి వాళ్ళతోటి ప్రదక్షిణ చేపించి ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, లైన్ లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరుగా పూజారి గారికి ఇస్తే పూజారి గారు అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేస్తారండి. ఈ అభిషేకం చేసిన నీళ్ళని గాని ఈ కలశాన్ని గాని ఇంటికి తీసుకెళ్లాలంటే దీని ప్రాసెస్ సంవత్సరంలో ఎన్నిసార్లు చేస్తారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్కి కాంటాక్ట్ కాండి, వాళ్ళు పూర్తి వివరాలు అందజేశారు. సో ఈ రోజైతే సంవత్సరానికి ఒకసారి చేస్తారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకరణ చేస్తారండి. అప్పటి వరకు ఇక్కడ ఉన్న స్వామిలు భజనలు చేస్తారండి. వాహనడు మరుగనయ్యా పితాపులి వాహనడు అయ్యనయ్యా నాగయ్యా నాగపా నాగరాజా మా కొడుకులన్నీ తెచ్చవయ్య నాగరాజా. చూశారు కదండి ఎంత విశేషమైన ఆరాధన చేశారో స్వామివారికి. అలాగనే ఇక్కడ ఒక్కొక్క కలశంలో ఉన్న కొబ్బరికాయ గాని బట్ట గాని పువ్వులు గాని మరియు అలాగనే అభిషేకం చేసిన లీలని కానీ ఒక పార్సెల్లో కడుతున్నారండి. సో ఎవరైతే టోకన్స్ తీసుకున్నారో వాళ్ళకైతే ఇచ్చి పంపిస్తారు. ఆ తర్వాత స్వామివారి అలంకరణ అయిన తర్వాత స్వామివారికి హారతి ఇస్తారండి. హారతి ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. మనలో ఉన్న ఏదైనా సరే చెడు అంతం కావాలంటే తప్పకుండా హారతిని స్వీకరించాలి. అలాగనే అభిషేకం చేసిన లీలని
ప్రతి ఒక్క భక్తులపైన చల్లుతారు. చల్లిన తర్వాత మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భక్తులతో పాటు మీరు కూడా స్వామివారిని మీ మనసులో ఉన్న కోరికని సంకల్పాన్ని చెప్పుకొని హారతి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నానండి నేను. అలాగనే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న విభూతిని అయితే పంచుతారండి. ఒక అరిటాకు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ ఉన్న పూజారి గారు ఒక్కొక్కరికి స్వామివారి దగ్గర ఉన్న విభూతిని అయితే ఇచ్చి పంపిస్తారండి. దీని ఇంటికి తీసుకెళ్ళి మీరు కానీ మీ పిల్లలు కానీ రోజు పెట్టుకోవడం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అయ్యప్ప స్వామివారి దగ్గర నుంచి వచ్చిన తీర్థ ప్రసాదాలైనా సరే ఎటువంటి ఆశీర్వాదమైనా సరే చాలా పవర్ఫుల్ అండి. మీరు చూస్తున్నారు కదా, స్వామివారికి చేసిన అభిషేకం వచ్చిన ప్రతి ఒక్కరికి పంచుతున్నారండి. చాలా అంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఏ ఆలయానికి వెళ్ళినా సరే తీర్థ ప్రసాదాలని తీసుకునే వెళ్ళాలి అండి. ఆ తర్వాత ఎవరైతే టోకన్స్ తీసుకున్నారో ముందుగా రిసిప్ట్స్ రాపించుకున్నారో వాళ్ళ గోత్రనామాలు తీసుకొని తప్పకుండా వాళ్ళకి అర్చన చేయడం కానీ ఆ తర్వాత వెళ్ళేటప్పుడు మనకి ఏవైతే కలశాల పూజ చేశారో అవి అన్నీ ఇచ్చి పంపిస్తారని ఇంటికి. సో తప్పకుండా మీరు ఎప్పుడైనా ఇక్కడ పాల్గొన్నప్పుడు తీసుకోండి, ఇంటికి వెళ్ళి గుమ్మానికి కట్టండి. మీ ఇంటికి అంతా మంచి జరుగుతుంది. ఎటువంటి నరదృష్టి కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి భూత ప్రేత పిశాక్ష సమస్యలు కానీ రావండి. అలాగని ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం జరుపుతున్నారండి. సాయిబాబా ఆలయం పక్కన ఉన్న దునిని కొంచెం ముందుకు జరుపుతున్నారు. సో ఇక్కడ స్వామివారు విశేషమైన పూజలు జరిపి ప్రతి ఒక్క కార్యక్రమం ఫార్మాలిటీస్ అయితే చేస్తున్నారండి. సో ఇప్పుడు ఈ దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్కరి మాటలు మరియు పూజారి గారి మాటలు కూడా విని తెలుసుకుందామండి. ఈ దేవాలయం విశిష్ట చరిత్ర, ఎప్పుడెప్పుడు ఏం చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరెవరైతే పూజలో భాగం పంచుకున్నారు, తర్వాత ఎన్నిసారి అయ్యప్ప మాల వేసుకున్నారు, ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. శరణం అయ్యప్ప. అయ్యప్ప దేవాలయం మలక్పేట నెలవాస అయ్యప్ప దేవాలయం మలక్పేటలో గత 20 సంవత్సరం నుంచి ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత అప్పటి నుంచి నిర్విరామంగా మండల కాలంలో ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటుంది. అందులో మండల కాలంలో ప్రత్యేకంగా పడి పూజ, అల్పాహారం, అన్నదాన కార్యక్రమం ఇవన్నీ జరుగుతూ పోతుంది. కానీ మధ్యలో ఒక్కరోజు ఒక విశేష కార్యక్రమం అన్నట్టు మనం కార్యక్రమం సాధిస్తున్నాం. అందరి భక్తులందరితో సహకారంతో ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నాం. అందులో ప్రత్యేకంగా అష్టోత్తర కలశం, శతకలశం, కలశాభిషేకం గత సంవత్సరం నుంచి ఇప్పుడైతే కారడి ఆది శంకరమఠం తెలంగాణ ఈ దేవాలయాన్ని పూజా కార్యక్రమానికి నిర్విరాంగా నడిపిస్తామని ఒక సంకల్పం చేసుకొని ఈ దేవాలయం మంచిగా ముందుకు తీసుకెళ్తామని ఆ అనుబంధంతో సంకల్పంతో కొన్ని సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నడిపిస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జరిగింది విశేషంగా సుదర్శన హోమము, కలశాభిషేకం, అష్టోత్తర కలశాభిషేకం కూడా, దాంతోపాటు అష్టాభిషేకం కూడా విశేషంగా ఈరోజు జరిగినది. సుదర్శన హోమం అంటే అందరికీ తెలుసు, కొంతమందికి చాలామందికి తెలుసు. సుదర్శన హోమం అనేది మనలో ఆ సుదర్శనం అనేది విష్ణు భగవాన్ది ఒక చక్రం, ఆయుధం. ఆ ఆయుధము మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, షడ్ దోషము, అష్టవైరాగ్యము ఇవన్నీ మనకు నిర్విఘ్నం చేసి దాన్ని అన్ని తొలగించి మనలో ఒక మంచి మనిషిగా అన్ని సర్వ ఐశ్వర్యాలతో ఉండడానికి ఒక అతి కారణమైనటువంటి ఒక కార్యక్రమం అది ఈ సుదర్శన హోమం. ఈరోజు తాంత్రిక విధి ప్రకారం పెద్ద ఎత్తున మహాసుదర్శన హోమం జరిగింది. దాంతోపాటు కలశాభిషేకం కూడా జరిగింది. దీనిలో పాల్గొన్న వాళ్ళు అందరికీ సర్వ ఐశ్వర్యాలు ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ హనుమాన్ మల్లికార్జున దేవాలయంలో అయ్యప్ప సన్నిధానం అంటే ఇక్కడ అయ్యప్ప గుడి కూడా ప్రతిష్టాపన అయ్యి ఇది 15వ సంవత్సరము. బేసిక్గా ఇది శివాలయం గుడి ఫౌండేషన్. ఇది గత 100 సంవత్సరాల చరిత్ర శివాలయం గుడికి. శివాలయం తర్వాత సాయిబాబా గుడి, సరస్వతి దేవాలయము, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా ఈ ప్రాంగణంలో ఈ ఆలయంలో ఉన్నాయి. అందులో అయ్యప్ప
ప్రతిష్టపన అయ్యి ఇది 15వ సంవత్సరము. ఈ 15వ సంవత్సరం నుంచి అంటే 15 ఏళ్ళ నుంచి గుడి ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ అయ్యప్ప ఆశీస్సులతోని ప్రతి మండల కాలం ఇక్కడ అతి వైభవంగా జరుగుతుంది. ఈ మండల కాలం అనేది కూడా 41 రోజులు సంకల్పము. ఇక్కడ నిత్య అన్నదానము, నిత్య పడి పూజ, అల్పారం అనేది 41 రోజులు జరుగుతుంది. ఇది మన ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నీకృష్ణన్ నంబూద్రి గారు, కల్లడి ఆశ్రమము రీజనల్ స్వామి, అంత తెలంగాణ కల్లడికి స్వామి ఇన్ఛార్జ్. ఇక్కడ ఇలాంటి గురుస్వామి మా ఆలయం కూడా దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. నేను గత 9 సంవత్సరాలుగా మాల ధరిస్తున్నాను. అయ్యప్ప మాల స్వీకరిస్తున్నాను. మెయిన్గా మన ఈ పందలవాస అయ్యప్ప దేవాలయంలో మాల స్వీకరించినప్పటి నుంచి క్రమక్రమేణా ప్రతి సంవత్సరం నా ఉద్యోగరీత్యా కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ప్రతిదీ మార్పు చెందుతూ వచ్చింది. అయ్యప్ప కరుణ కటాక్షాల వల్ల ఈరోజు మేము ఇక్కడ మాల ధరించే స్వాములందరం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నాం స్వామి. 41 రోజులు మేము మండల దీక్ష ముగించుకొని ఆ శబరి యాత్ర చేసుకొని అయ్యప్ప దివ్య దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి ప్రతి బుధవారం ఇక్కడ ప్రతిరోజు పూజలు ఉంటాయి. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే నేను ఎవరైతే ఇక్కడ అయ్యప్పకు మొక్కుబడిగా 108 ప్రదక్షిణాలు చేశారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆనందంగా ఉంటారని చెప్పేసి మాకు ఒక ప్రగాఢ నమ్మకం. ఇక్కడ మేము మాల ధరించినప్పటి నుంచి మా కుటుంబంలో ఆనందం కానివ్వండి, మా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ప్రతిదీ మాకు అనుకూలంగా ఉంది. ఆ స్వామి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మాపై ఉంటూ వస్తున్నాయి స్వామి. అలాగే ఇక్కడ వచ్చే భక్తులకు కూడా అయ్యవారి ఆశీస్సులు, అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళగా ఉంటాయి స్వామి. స్వామియే శరణం అయ్యప్ప. ఓం శరణం స్వామి. నేను పందలవాస అయ్యప్ప సేవా సంఘం నుంచి మాట్లాడుతున్నాను స్వామి. గత 9 సంవత్సరాల నుంచి నేను మాల వేసుకుంటున్నాను ఇక్కడ. దానికంటే ముందు ఫస్ట్ సివిల్లో ఒక 4 సంవత్సరాలు ఇక్కడ సేవ చేసి ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్, ఇక్కడ ఉన్న మధ్యాహ్నం పూట భిక్ష కనీసం 250 నుంచి 300 మంది వరకు స్వాములకి భిక్ష, మళ్ళీ సివిల్ స్వాములకు కూడా భిక్ష, మళ్ళీ సాయంత్రం కేరళలో ఎలా అయితే పడి పూజ అవుతుందో సేమ్ అదే టైపు ఇక్కడ మన దగ్గర అవుతుంది స్వామి. పడి పూజ, మళ్ళీ తదంతరి మళ్ళీ అల్పాహారం ఉంటుంది స్వాములకి. కనీసం 300 నుంచి 500 స్వాముల వరకు అల్పాహారం కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కావున స్వాములందరూ ఒకవేళ ఇక్కడ ఉంటే దగ్గర ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు స్వామి. 9 సంవత్సరాలు అయ్యింది నాది ఇక్కడ. సో కంటిన్యూ చేస్తున్నాను. సాంశనం స్వామి. సాంశనం స్వామి. నా పేరు నరేష్. నేను ఇక్కడ బలక్పేటలోనే ఉంటాను. సో నేను 2017 అంటే ఇక్కడ మన అయ్యప్ప గుడి అనేది మనకి 15 years బ్యాక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ గుడికి రావడము, దేవుణ్ణి మొక్కడము, మా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ భజనలు చేయడము, పూజలు చేయడము. ఎప్పుడైతే అయ్యప్ప గుడి మేము ఎక్కడ అంటే బయట పోయి మేము పూజలు చేస్తుండే. సో మా గురుస్వామి రామ్ గురుస్వామి గారు ఏం చేశారంటే ఇక్కడ టెంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి మా అందరికీ ఒక అవకాశం కల్పించారు మేము సేవ చేసుకోవడానికి అయ్యప్పకి. సో ఎప్పుడైతే మేము ఇక్కడ సేవ అంటే గుడి ఎస్టాబ్లిష్ అయ్యి మేము పూజలు చేయడం స్టార్ట్ చేసినామో, సో ఇమ్మీడియట్గా ఏంటంటే వితిన్ 6 monthsలో కానీ 4 monthsలో కానీ మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది. సో నేను ఇంతకుముందు మాల వేయకపోతుండే, నేను ఎప్పుడైతే నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయినానో 2017లో కన్యాస్వామిగా అయినాను. అప్పటి నుంచి మనం కంటిన్యూగా మాలేస్తున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నాదే ఉంటే, నేను 2017లో కన్యాస్వామి ఉన్నప్పుడు 18లో నా మ్యారేజ్ అయింది. దాని నెక్స్ట్ ఇయర్ నాకు అబ్బాయి పుట్టిండు. అట్లా అయ్యప్పది అనేది మనకి కరుణా కటాక్షం అనేది ఉంటుంది. సో మనం మనస్ఫూర్తి అయ్యప్పని ప్రే చేస్తే 100% స్వామివారు మనకి అనుగ్రహిస్తారు. సో నాకని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భక్తుడు చాలా అంటే చాలా అతనికి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఎవ్రీడే మనకి ఇక్కడ 41 days మండల పూజ అవుతుంది. ఎవ్రీడే మనకి పడి పూజ అవుతుంది. సో అల్పారం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి భిక్ష కూడా ఉంటుంది మధ్యాహ్నం. డైలీ ఒక 300 to 400 స్వాములు మనకి ఈ గుడికి అనేది వస్తూ ఉంటారు. సో
ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ గుడి చాలా డెవలప్ కావాలని మేము అందరం మనస్ఫూర్తిగా కొడుతుంది. స్వామి శరణం. వంశన్నం స్వామి. ఈ గుడి కట్టి శ్రీ పందలవాస అయ్యప్ప సేవా సంఘం అనేది వచ్చేసి 15 years బ్యాక్ స్టార్ట్ అయింది అయ్యప్ప. ఇందులో వచ్చేసి నేను 2007లో కన్యాస్వామి మాల వేసుకున్నాను అయ్యప్ప. మళ్ళీ 2011లో మాల వేసుకున్నప్పుడు ఈ గుడికి రావడం స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇది నాది 4వసారి స్వామి. నేను గుడికి వచ్చినప్పుడు నాకు ఒకటి మొక్కున్నది ఏంటంటే మేము మంచిగా అవ్వాలి అని చెప్పాను. ఇక్కడ సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారే వచ్చి పడి పూజలు చేపిస్తున్నట్టు జరుగుతాయి స్వామి. కేరళలో ఎలా అయితే శబరిమలలో పూజలు జరుగుతాయో తాంత్రిక పూజలు, అలాంటి పూజలే జరుగుతాయి ఇక్కడ నమ్మకం ఏంటంటే ఎవరైతే పూజ చేయించుకున్న భక్తులు కానివ్వండి, వచ్చిన భక్తులు కానివ్వండి, అందరి నమ్మకం ఏంటంటే ఏదైతే వాళ్ళు మనస్వారా కోరుకుంటున్నారో అయ్యప్పని తలుచుకొని అవి నెరవేరుతున్నాయి స్వామి. ఇక్కడ మేము ఉన్నది వచ్చేసి సివిల్లో అయినా అని కూడా మాలలో అయినా అని కూడా ఈ 41 రోజులు కఠిన దీక్షలు చేస్తాం స్వామి. అండ్ ఇక్కడ జరిగే పూజలు కూడా చాలా బాగుంటాయి స్వామి. అండ్ ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష పెట్టడం జరుగుతుంది స్వామి 200-300 వరకు. అలాగే నైట్ ప్రతిరోజు పడి పూజ జరుగుతుంది. అలాగే భజన మండలి ఉంటుంది ఇక్కడ. సేవకి కూడా ఎవరైనా అని కూడా అందరు వచ్చి చేస్తుంటారు స్వామి. సో ఇక్కడ మేము నమ్మింది ఏంటంటే ఈ అయ్యప్ప స్వామి వారు నెలకొన్నారు కాబట్టి సో ఎవరైనా అని కూడా భక్తులు వచ్చి ఇక్కడ చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే మాలధారణ కూడా చేస్తారు స్వామి. 41 రోజులు దీక్ష చేస్తారు. సో స్వామి ఓల్డ్ మలక్పేటలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి మేము చాలా రుణపడి ఉన్నాం స్వామి. అలాగే మా రామగురుస్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మండల పూజలు అన్నీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇది స్వామియే శరణమయ్యప్ప. ఇది ఒక అయ్యప్ప గుడి గత 15 సంవత్సరాల నుంచి ఉంది స్వామి. ఇది ఒక స్వామితో స్టార్ట్ అయిన గుడి ఇది. ఇప్పుడు ఒక 100ల సంఖ్యలో వస్తున్న స్వాములు ఇక్కడ. మా రామగురుస్వామి ఆధ్వర్యంలో ఈ గుడి కట్టించారు స్వామి. ఆ స్వామి వల్ల ఇదంతా అయ్యప్ప గుడి కట్టించారు. సో 5-10 మంది స్వాములతో స్టార్ట్ అయిన ఈ గుడి ఇప్పుడు దగ్గర ఒక 300-400 మంది వరకు స్వాములు గెట్ టుగెదర్ అవుతారు ఇక్కడ. అండ్ పొద్దున ఇంకా మధ్యాహ్నం పడి పూజ అవుతుంది. మనసావాచ మంచిగా మొక్కుకున్నారనుకోండి అన్నీ మంచిగా అవుతాయి స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. నా పేరు సంతోష్ కుమార్ స్వామి. నేను 8వ తరగతి ఉన్నప్పటి నుంచి సాయిబాబా టెంపుల్లో నేను యాజ్ ఎ మెంబర్గా నేను ఉంటున్నాను స్వామి. మా ముందే అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రతిష్ట అయింది. అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రతిష్ట అయినప్పటి నుంచి నేను ఇక్కడ మెంబర్ని. ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నాను స్వామి. మాలేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎంత పవిత్రంగా ఉంటుందంటే అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి స్వామి. ఎలా అంటే మీరు ఎలాంటి ఏదన్నా సంకల్పంతో వేసుకున్నారనుకోండి అది కంపల్సరీ నెరవేరుతుంది స్వామి. ఇక్కడ అంత పవర్ ఉంటుంది, అంత వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. అయ్యప్ప మాల వేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మాల వేసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పూజలు అవుతాయి స్వామి. పొద్దున్న గణపతి హోమం అవుతుంది, మధ్యాహ్నం ఏమో భిక్ష ఉంటుంది స్వామి. నైట్ వచ్చేసి పడి పూజతో పాటు అల్పారం ఉంటుంది స్వామి. మధ్యాహ్నం ఒక 200 మంది దాకా భిక్ష చేస్తారు స్వామి. నైట్ వచ్చేసి ఒక 500 మంది వరకు అల్పారం చేస్తారు. ప్రతిరోజు మనకు పడిపూజ అయితే పడిపూజ కార్యక్రమం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ భజన కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 రోజు మహా పడిపూజ ప్లస్ రథయాత్ర కూడా ఉంటుంది స్వామి. ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖు రోజు దీపోత్సవం చేస్తారు స్వామి. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చి టెంపుల్ వచ్చి చూసి మీరు కూడా ఒక అనుభూతి పొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామి నా పేరు సాయి కుమార్ స్వామి. స్వామి నాకు ఈ గుడితోటి నాకు దగ్గర 9 years నుంచి అనుబంధం ఉంది స్వామి. ఎందుకంటే నేను ఉండేది మాత్రం కుక్కటిపల్లి స్వామి. ఇక్కడికి నేను కన్యాస్వామి ఉన్నప్పుడు మాలేసుకున్నాను స్వామి. మాలేసుకున్నాను. ఇక్కడి నుంచి నేను దగ్గర 9 years నుంచి ఈ గుడితో నేను జర్నీ చేస్తున్నాను స్వామి. ఎప్పుడు ఎవ్రీడే మార్నింగ్ 5:30కి గుడి ఓపెన్ 5:30కి గణపతి హోమం స్టార్ట్ అవుతుంది స్వామి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 9:30కి హరివరసనం ఎండ్ అవుతుంది స్వామి. ఎవ్రీడే శబరిమలలో ఏదైతే పూజలు జరుగుతాయో స్వామి యాజ్ టీజ్గా కేరళ నమ్ముద్రి స్వాములతోటి ఇక్కడ పూజలు జరుగుతాయి, నిర్వహిస్తారు స్వామి. రామగురు స్వామి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది స్వామి. నమస్తే అన్న స్వామి.
పందలవాస అయ్యప్ప సేవా సంఘం నుంచి మాట్లాడుతున్న స్వామి. మా గురుస్వామి రాము యాదవ్ గుడి 2009 ప్రతిష్టాపన అయ్యింది. మా గురుస్వామి రాము యాదవ్ గారు, మేమందరం ఒక 50 నుంచి 60 మెంబర్స్ ఉంటాం స్వామి. ఎవ్రీ ఇయర్ మాకు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు పడి పూజలు అవుతాయి. ఇక్కడ అల్పాహారము భిక్ష అవుతుంటాయి. అల్పాహారము 400 నుంచి 500 మెంబర్స్ వరకు అవుతాయి స్వామి. పడి పూజలు ఎవ్రీ స్లాట్ బుక్ చేసుకుంటారు స్వామి. ప్రతి 2-3 మంత్స్ బిఫోరే బుక్ చేసుకుంటారు. 20 మెంబర్స్ వరకు ఆల్రెడీ బుక్ అయిపోతాయి. ఇంకా స్వామి ఇక్కడ పంతులు కేరళలో ఎలా అయితే అవుతాయో అలానే ఇక్కడ పడి పూజలు అవుతుంటాయి. సేమ్ అక్కడి నుంచి ఆ టీం నుంచే ఇక్కడ పంపిస్తారు మా దగ్గరికి. ఇక్కడ కూడా సేమ్ అలానే అవుతాయి. ప్రతి ఇయరు డిసెంబర్ 26 పల్లకి సేవ అవుతుంది. చాలా ఘనంగా అవుతుంది. కంసశానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. నా పేరు ఆకారం చంద్రశేఖర్ శర్మ. నేను కాలడి ఆదిశంకరాచార్య మఠం నుంచి వచ్చినాను. ఇక్కడ తాంత్రిక పూజను అవలంబించడానికి ప్రారంభించడానికి వచ్చినాను. ఇక్కడ రోజు ఈ దేవాలయము హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఓల్డ్ మలక్పేట్. ఇక్కడ రోజు ఈ మండల కాలంలో రోజు అలాగా 41 రోజులు ప్రతిరోజు పడి పూజ ఉంటుంది. ప్రతిరోజు అన్నదానం ఉంటుంది. ప్రతిరోజు నిత్య అన్నదానము, నిత్య అల్పాహారము ఇక్కడ ఉంటుంది. అందులో భాగంగా ఈ 41 రోజుల మండల కాలంలో ఈ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజున సుదర్శన హవనం అనేది జరిపించడం జరిగింది. ఈ సుదర్శన హవనము వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఆ లాభాలలో భాగంగా ఈ సుదర్శన హోమం చేసినట్టయితే భూత ప్రేత పిశాచ శాకిని డాకిని దయ్యాల నుంచి వాటి బాధల నుంచి మనము మనశ్శాంతి లభిస్తుంది. మనకు నరదృష్టి నివారణార్థం కూడా ఈ సుదర్శన హోమము చేయించడం వల్ల అనేక లాభాలు పొందుతాము. అనేక విధాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాది సుఖ సంపదలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సుదర్శన హవనంలో పాల్గొని భక్తులు స్వామివారి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు మరియు శ్రీ విష్ణుమూర్తి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందులో భాగంగా ఈ 41 రోజులు మండల కాలంలో ఉన్నటువంటి 41 రోజులు ఖచ్చితంగా ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలోకి వచ్చి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుచున్నాము.